మూడో రోజు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ ముఖ్యమైన ఇరిగేషన్ పై చర్చలోనూ ఆయన పాల్గొనలేదు. కొద్ది రోజుల నుంచి కేసీఆర్ సభకు రావాల్సిందేనని, రప్పించాల్సిందేనని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయినా ఇప్పటి వరకు అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు కేసీఆర్. రేపు నల్గొండ సభలో ఆయన పాల్గొననున్నారు. రైట్, మరిన్ని వివరాలు శివారెడ్డి అందిస్తారు. శివ, కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరు కాలేదు? మౌనిత, కేసీఆర్ అసెంబ్లీ స్టార్టింగ్ నుంచి సభకు వస్తలేరు. ఈ రోజు కూడా రాలేదు. నిజానికి ఈ రోజు నిన్న కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది, బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వస్తారు ఖచ్చితంగా అన్నారు, కానీ రాలేదు. ఈ రోజు ఇంపార్టెంట్ గా కేఆర్ఎంబికి కృష్ణా రివర్ బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగిందా లేదంటే బయటగడ్డ ఇష్యూ ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. కాబట్టి ఈ రోజు వస్తారేమో అంటున్నారు. అందుకే పదే పదే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పిలిచి మాట్లాడండి, కేసీఆర్ పిలవండి, ఆయన్నే డిజైన్ చేసిన బయటగడ్డ డిజైన్ చేసిన ఆయన్నే, పాలమూరు రంగారెడ్డి డిజైన్ చేసిన ఆయన్నే పిలవండి అని చాలా సార్లు పిలిచారు. కానీ కేసీఆర్ అయితే ఈ రోజు కూడా సభకు రాలేదు. ముఖ్యంగా ఈ రోజు కేఆర్ఎంబికి కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించేది లేదని అసెంబ్లీ ఇంపార్టెంట్ తీర్మానం చేసింది. అసలు ఇన్ని రోజుల నుంచి రాజకీయం నడుస్తున్నంతా కూడా ఇదే ఇష్యూ చుట్టూ. రేపు బీఆర్ఎస్ బహిరంగ సభ కూడా ఉంది నల్గొండలో ఇదే ఇష్యూ మీద. కృష్ణా రివర్ బోర్డుకు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పగించిందని కాంగ్రెస్, లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. దానికి సాక్ష్యాలు, దానికి కొన్ని ప్రూఫ్లు కేఆర్ఎంబి మీటింగ్లకు అటెండ్ అయినాయి, ప్లస్ మినిట్స్, ఇట్లాంటి చాలా ఆధారాలు వీళ్ళు బయట పెడుతున్నారు, వాళ్ళు బయట పెడుతున్నారు. కానీ కేసీఆర్ వస్తే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తుంది. కేసీఆర్ వస్తే మొత్తం తెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు కోరిండ్రు. కానీ కేసీఆర్ మాత్రం సభకు రాలేదు. రేపు నల్గొండలో జరిగే బహిరంగ సభకు మాత్రం కేసీఆర్ అటెండ్ కాబోతున్నారు. ఆల్రెడీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ సమాచారం ఇచ్చిండ్రు. రేపు 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బస్సుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా నల్గొండకు బయలుదేరుతున్నారు. చాపర్లో కేసీఆర్ నల్గొండకు చేరుకోనున్నట్లు ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు రాలేదు, కానీ రేపు నల్గొండకు ఎట్లా వస్తారన్న విమర్శలు ఆల్రెడీ అధికార పార్టీ నుంచి వస్తున్నాయి. మెయిన్ గా నల్గొండలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, ఎస్ఎల్బీసీ లాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఈ 9.5 సంవత్సరాల్లో పూర్తి చేయలేదు. అది పూర్తి చేయకుండా ఎట్లా సభ పెడతారు, అక్కడ క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి, ఇట్లాంటి సవాళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, అధికార పార్టీ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిండ్రు. బట్ బీఆర్ఎస్ మొత్తం అవేం పట్టించుకోకుండా కేఆర్ఎంబికి కృష్ణా రివర్ బోర్డుకు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించే ప్రక్రియ స్టార్ట్ అయింది. 1 month లో ఖచ్చితంగా అప్పగిస్తామని వీళ్ళు అగ్రిమెంట్ చేసుకుని వచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 28న ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో. కాబట్టి నిరసనగా ఈ సభ పెట్టి తీద్దామని బీఆర్ఎస్ అంటుంది. కానీ కేసీఆర్ సభకు రాకుండా నల్గొండకు పోవడం మీద మాత్రం విమర్శలు వెలువెత్తుతున్నాయి. మౌనిక. రైట్, థ్యాంక్ యూ శివ.